6 మంత్స్ నుంచి ఫాలో అవుతుంటే ఎందుకు చెప్పలేదు? ఏం జరుగుతుంది నాకు తెలియకుండా? అది కాదు బేబీ, నీకు చెప్తే గొడవలు వస్తాయని చెప్పలేదు. ఇంకా విషయంలో వీడు కంట్రోల్లో ఉండట్లేదని నిన్ను రమ్మన్నా మాట్లాడడానికి. ముయ్యి ఇంకా నువ్వు మాట్లాడకు. రేయ్ 6 మంత్స్ నుంచి తిరిగితే ఈ విషయమే తెలిసిందా? నేను చెప్తా విను. తను పుట్టింది ఫాతిమా హాస్పిటల్ వరంగల్ 1997 జూలై 5th. తనను మొదటిగా సర్జరీ చేసి డెలివరీ చేద్దాం అనుకున్నారు, కానీ నార్మల్ డెలివరీతో జన్మించింది. ఆ డెలివరీ చేసిన డాక్టర్ పేరు సరోజ. ఆ డాక్టర్ ఈ మధ్య 3 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. తనకు ఫాదర్ కంటే మదర్ అంటేనే ఎక్కువ ఇష్టం. తను ఇప్పటి వరకు 5 ప్లేసెస్లో చేంజ్ అయ్యారు హైదరాబాద్లో. రామ్నగర్, శాంతినగర్, రుద్రమనగర్, గాంధీనగర్, గణేష్ నగర్. తను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జాయిన్ అవుదామని వెళ్తే తన ఐక్యూ లెవెల్ బాగుండడంతో డైరెక్ట్గా నర్సరీ నుంచి ఎల్కేజీలోకి జంప్ చేయించారు. ఇంటర్మీడియట్ ఏవీవి కాలేజ్. ఇక్కడ అమ్మాయి 3 సప్లీస్ రాసింది, చదవలేక కాదు. ఆ టైంలో అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది. ఇంజనీరింగ్ కిడ్స్ కాలేజ్. 4 yearsలో 3 వెంటపడ్డారు నీలాగా. ఆ 3 నీలాగే కూర్చోబెట్టి చెప్పిన. తనను 5th క్లాస్ నుంచి ఫాలో అయ్యి తన ఇష్టాలని తెలుసుకొని 4 years బ్యాకే ప్రపోజ్ చేసిన. తను కొన్ని కండిషన్స్తో ఒప్పుకుంది. చూడు, ఇవన్నీ నువ్వు కూడా తెలుసుకోవచ్చు, కానీ తనకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. చెప్పమంటావా? వద్దు బ్రో. సో దీంట్లో ఒక్క పాయింట్ అబద్ధమైన ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. అదే నిజమనుకో, ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు ఫీల్ అయ్యేలాగా కొట్టి చంపుతా. సారీ భయ్, నాకు అర్థమైంది. ఇంకా నేను ఈ అమ్మాయి వెంట పడను, ఓకేనా? సారీ సిస్టర్, బాయ్. సారీ సిస్టర్.